దయచేసి భర్త మార్చుకోవడం నిలబడుతుంది. మీరందరూ మోకాళ్ళ మీద కూర్చొని ఆ గాంధీ తాత గారికి తల వంచి చూసి వచ్చినందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఆ ముత్తాయి అలా వేసిన నిరసనగా ఆంధ్ర రాష్ట్రంలో సింహపురి గడ్డలో ఉన్నటువంటి సెయింట్ జోసెఫ్ నర్సింగ్ కాలేజ్ విద్యార్థినులు ఎక్కడో జరిగితే మాకే అన్నట్లు కాకుండా మహిళా లోకానికి, యావత్ భారతదేశంలో ఉన్నటువంటి మహిళా లోకానికి ఈ దుస్సంఘటనకి నిరసన తెలపమని అభ్యర్థిస్తూ తదనుగుణంగా ప్రభుత్వాలు కఠినమైనటువంటి చట్టాలు, చర్యలు తీసుకోవాలి అని వారి ఆకాంక్షను తెలిపేందుకు ఈరోజు నడుము కట్టడం జరిగింది. ఈ సింహపురి గడ్డలో ఉన్నటువంటి ప్రతి యువతీ యువకులు ఎటువంటి సహాయ సహకార విపత్కర పరిస్థితుల్లో కూడా మేమున్నాం అని ముందుకు రావటం ఒక ధైర్యాన్ని, మహిళా లోకానికి ఒక భరోసాన్ని ఇస్తుందని తెలుపుతూ యావత్ మహిళా లోకానికి రేపు జరగబోయేటటువంటి సుప్రీంకోర్టులో వెలువడేటటువంటి తీర్పు ఒక భరోసాని కలగజేస్తుంది అని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మరొక్కసారి ఈ సెయింట్ జోసెఫ్ నర్సింగ్ విద్యార్థినులను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇదే రకమైనటువంటి తోడ్పాటు భారతదేశంలో ఎక్కడ జరిగినా, ఈ ఎటువంటి దుస్సంఘటన జరిగినా మేమున్నాము. చట్టం అత్యున్నత న్యాయస్థానం పైన గౌరవం ఉన్నది కాబట్టి కొద్ది రోజులు వేచి చూస్తాం. కొద్ది రోజులు వ్యవధి అనేది దేనికైనా ఇస్తారు. అలాగే ఆ వ్యవధి దాటిన తర్వాత ఎవరి కావేశాలు ఎవరి చేతిలోనూ ఉండవు. ఆ చట్టం కూడా ఒక స్త్రీమూర్తే, గుర్తుపెట్టుకోండి. ఆ న్యాయమూర్తి ఈ భరతమాత ముద్దు బిడ్డ అయిన వైద్యురాలు మమతకి న్యాయం జరగద్ది అని పూర్తిగా విశ్వసిస్తూ చట్టాన్ని గౌరవించే ఒక వ్యక్తిగా, ఒక పౌరుడుగా, భారతీయుడిగా ఆకాంక్షిస్తూ ఉన్నాం. వేచి చూస్తాం. విల్ వెయిట్ అండ్ సీ. If not, we'll take our own course. Thank you.